ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, అన్ని బూడిదలో పేసిన పన్నీర్ అయిపోయింది. ఏ తేజ, ఎందుకు ఏడుస్తున్నావు? మా బామ్మ చనిపోయిందన్న. అయ్యో, బామ్మగారు చచ్చిపోయారని బాధపడుతున్నావా? కాదన్న, దానివల్ల పెళ్లి పోస్ట్ పోన్ అయిపోయింది. 10 లక్షల కన్నం. పంచాయత్ గంజి శ్రీమణి దానికి కండువా. మరి నువ్వు మ్యారేజ్ ఇన్సూరెన్స్ చేసుకోలేదా? ఏంటి మ్యారేజ్ ఇన్సూరెన్సా? టర్మ్ ఇన్సూరెన్స్ చూస్తాను, హెల్త్ ఇన్సూరెన్స్ చూస్తాను, ఇప్పుడు ఈ మ్యారేజ్ ఇన్సూరెన్స్ కూడా ఉందా? యా, మ్యారేజ్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నది. ఇన్సూరెన్స్ నువ్వు నీ పెళ్లి జరగడానికి 6 నెలల ముందు నుంచి 3 సంవత్సరాల ముందు వరకు కూడా చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ చేసుకునేటప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా హెల్త్ కండిషన్ అది బాగాలేదనుకో అది మెన్షన్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఏవైనా కారణాలు లైక్ ఫైర్ యాక్సిడెంట్ జరగో, బిల్డింగ్ కూలిపోయో, లేదా వరదలు వచ్చో నీ మ్యారేజ్ క్యాన్సిల్ అయిందనుకో ఈ ఇన్సూరెన్స్ నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే నువ్వు ఇన్సూరెన్స్ తీసుకునే ముందు నీ మ్యారేజ్ బడ్జెట్ ఎంత అన్నది క్లియర్ గా వాళ్ళకి మెన్షన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దీనికి ప్రీమియం ఎలా చార్జ్ చేస్తారంటే, నువ్వు బడ్జెట్ ఇస్తావు కదా, ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల రూపాయలు బడ్జెట్ ఇచ్చావు అనుకో, దానిలో 2% అంటే 20,000 రూపాయలు ప్రీమియం చార్జ్ చేస్తారన్నమాట. సో ఇలాంటి కారణాల వల్ల నీ మ్యారేజ్ క్యాన్సిల్ అవడం కానీ పోస్ట్ పోన్ అవడం కానీ జరిగిందనుకో, నువ్వు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే నీకు డబ్బులు వస్తాయి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం రెగ్యులర్ గా మీరు కూడా ఫాలో అవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.